హలో ఆల్, వెల్కమ్ టు మై శక్తిపీఠ్ సిరీస్. తుల్జా భవాని ఈ పేరు వింటేనే ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో ధైర్యం వస్తుంది, ఒక నమ్మకం పెరుగుతుంది. అలాంటి అమ్మవారి దర్శనం కోసం నేను ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నాను. హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, ఒక్క రోజులో ఎలా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎలా స్టే చేయాలి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది సడన్ ప్లాన్. 1 day బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకొని నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి సోలాపూర్కి వెళ్దాం. సోలాపూర్కి ఎందుకంటే తుల్జాపూర్కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు హైదరాబాద్ నుంచి, సో అందుకే సోలాపూర్ వరకు ట్రైన్లో వెళ్ళి ఇక్కడ నుంచి బస్లో తుల్జాపూర్ వెళ్ళాలనేది నా ప్లాన్. హైదరాబాద్ నుంచి సోలాపూర్కి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాది వీకెండ్ ట్రిప్ కాబట్టి నేను ఈ ట్రైన్కి బుక్ చేసుకున్నాను. ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి LTT డురంటో. పర్ హెడ్ స్లీపర్ కాస్ట్ 404 పడింది. మనం ఇప్పుడు సోలాపూర్ స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆటో తీసుకొని మనం సోలాపూర్ బస్ స్టాండ్కి వెళ్దాం. పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ పడింది. ఇదే ఆ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి ఎవ్రీ 20 minutes కి మనకు ఒక బస్ అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఫస్ట్ బస్ అండ్ టికెట్ ప్రైస్ మనకి ఇక్కడ నుంచి తుల్జాపూర్ కి 66 పర్ హెడ్. అండ్ మేము 40 minutes లో రీచ్ అయిపోయాం తుల్జాపూర్ బస్ స్టాండ్. నార్మల్ గా 1 hour పడుతుంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి 40 minutes లో రీచ్ అయిపోయాం. మీరు ఇక్కడ స్టే చేసి 1 day ఉంటా అనుకుంటే మీరు ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు, చాలా రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. లేదా మాలాగా ఓన్లీ దర్శన్ కోసం వచ్చుంటే నార్మల్ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెష్ అప్ కోసం. ఈ ప్లేస్ నేమ్ ఏంటంటే తుల్జా భవాని భక్త నివాస్. నేను ఈ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓన్లీ ఫ్రెష్ అప్ కోసం మనం రూమ్ తీసుకుంటే పర్ హెడ్ 100 రూపీస్ పడుతుంది. హాట్ వాటర్ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్ కి ఆపోజిట్ లో మనకి లాకర్ రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు ఇక్కడ మీ లగేజ్ అనేది పెట్టేసుకొని మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇవే లాకర్ రూమ్స్. ఇక్కడ మీ లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ లో చూస్తే ఇక్కడ మీ స్లిప్పర్స్ అలాంటివి ఏమైనా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఓన్లీ మీ ఆధార్ కార్డ్ అనేది ఒకటి అడుగుతారు కంపల్సరీ. ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఇక్కడ మీ లగేజ్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం దర్శనం స్టార్ట్ చేద్దాం. ఇదే తుల్జా భవాని టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ ప్లస్ చాలా పీస్ఫుల్ ఐ ఫీల్. ఎందుకంటే ఈ టెంపుల్ హిస్టరీ అలాంటిది. మనం ఇప్పుడు టెంపుల్ లోకి ఎంటర్ అయ్యాం కదా, మీరు చూస్తే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మీరు డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఈ లైన్ ద్వారా వెళ్తే మీరు గోముఖ్ తీర్థాన్ని దర్శించుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ మెట్ల ద్వారా మీరు కిందికి వెళ్తే ఒక గోముఖం మనకు కనిపిస్తుంది. ఈ గోముఖం నుండి వచ్చే ఈ నీరుని సాక్షాత్తు కాశీగంగగా భక్తులు నమ్ముతారు. అండ్ ఈ గోముఖం ఉన్న శిల నుండి సుమారు 6 అడుగుల ఎత్తు నుండి 24 hours పాటు ఈ వాటర్ వస్తూనే ఉంటుంది. భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఈ తీర్థంలో స్నానం చేయడం లేదా తల మీద నీళ్లు చల్లుకోవడం ఒక ఆచారంగా వస్తుంది. ఇక్కడ నుంచి మనం బయటికి రాగానే ప్రధాన ద్వారానికి ఎడమ వైపున సిద్ధి వినాయక స్వామి కొలువై ఉన్నారు. ఏ శుభకార్యానికైనా విఘ్నేశ్వరుణ్ణి ముందుగా పూజించడం ఆచారం కాబట్టి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు ఈ వినాయకుడిని దర్శించుకుంటారు. ఇక్కడ దర్శించుకున్నాక మనం టెంపుల్ లోకి ఎంటర్ అవుదాం. ఇంకా చాలా కిందికి మనం వెళ్ళాలి. ఈ టెంపుల్ ని చూస్తే చాలా రాయల్ లుక్ లా కనిపిస్తుంది. ఏదో రాజకోటలోకి మనం ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇదే మెయిన్ టెంపుల్. మనం ఇక్కడ లెఫ్ట్ నుంచి మనము క్యూ లైన్ లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఫ్రీ లైన్ కనిపిస్తుంది. ఇది ముఖ దర్శనానికి మనం వెళ్ళొచ్చు. ఇదే ఫ్రీ లైన్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుదాం. నార్మల్ పేడ్ దర్శనం ఉంటుంది, VIP దర్శనం ఉంటుంది. పేడ్ దర్శనం వచ్చేసి 200 రూపీస్ పర్ హెడ్, VIP దర్శనం 500 పర్ హెడ్. మేము జల్దీ వెళ్ళిపోతే దర్శనానికి తక్కువ క్రౌడ్ ఉంటారు అనుకున్నాం, కానీ వచ్చేవరకు చాలా క్రౌడ్ ఉన్నారు. నార్మల్ ఫ్రీ లైన్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, వీకెండ్స్ అది కూడా. మనం ఇప్పుడు ఈ ఫ్రీ లైన్ లో వెళ్తూ అమ్మవారి స్టోరీ మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం కృతయుగంలో కార్దమ మహర్షి మరణించిన తర్వాత ఆయన భార్య అయిన అనుభూతి తన చిన్న కుమారుణ్ణి పెంచడానికి మరియు మోక్షం కోసం యమునాచల పర్వతం సమీపంలోని మందాకిని నది తీరాన ఘోరమైన తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సులో ఉండగా కుకురుడు అనే రాక్షసుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రాక్షసుడి నుండి తనను తాను రక్షించుకోవడానికి అనుభూతి ఆ జగన్మాతను వేడుకుంది. భక్తురాలి పిలుపును విని పార్వతీదేవి అత్యంత వేగమున త్వరితగిన వచ్చి ఆ రాక్షసుడిని సంహరించింది. త్వరితగిన రావడం వల్ల అమ్మవారికి త్వరిత అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా తుల్జాగా మారింది. అనుభూతి కోరిక మేరకు భక్తులను రక్షించడానికి అమ్మవారు ఇక్కడే స్థిరంగా వెలిశారు. తుల్జా భవాని అమ్మవారి గర్భాలయంలో ప్రధాన విగ్రహానికి కుడివైపున అనుభూతి అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లుగా ఒక చిన్న విగ్రహాన్ని మనం నీటికి చూడవచ్చు.
అప్పటి నుండి అనుభూతిని రక్షించినట్లే తమని కూడా ఆపదల నుండి శత్రువుల నుండి రక్షించాలని భక్తులు వేడుకుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకుని విజయం సాధించేవారని చరిత్ర చెబుతుంది. అందుకే వ్యాపారస్తులు, విద్యార్థులు తాము చేసే పనుల్లో విజయం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని వేలాది కుటుంబాలకు తుల్జాభవాని కులదైవం. తమ వంశం అభివృద్ధి చెందాలని, సంతానం కలగాలని ఓటి భరణం చేస్తారు. ఓటి భరణం అంటే అమ్మవారికి చీర, సారే సమర్పించడం. టెంపుల్కి రావడం ఫస్ట్ టైం, కానీ అయినా ఈ క్యూ లైన్లో నిల్చున్నప్పుడు నా ఎనర్జీ చాలా లో అయిపోయింది. ఆ టైంలో నాకు దర్శనం అవుతుందో కాదో అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అదే సమయంలో భక్తులందరూ ఒకేసారిగా జై తుల్జాభవాని, జై తుల్జాభవాని అంటున్నారు. నేను సడన్గా చూసేవారికి అమ్మవారిని తీసుకొస్తున్నారు. నాకేమనిపించిందంటే అమ్మవారే నాకు దర్శనం వేయడానికి వచ్చినట్టు అనిపించింది. నా ఎనర్జీ నాకు మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ అమ్మవారిని దర్శనం చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారి దర్శనం తర్వాత మనం బయటికి మళ్ళీ గుడి ప్రాంగణంలోకి వస్తే ఇక్కడ ఒక చింతామణి రాయి అని ఒకటి మనకు దర్శనం ఇస్తుంది. ఇది ఒక అద్భుతమైన రాయి. దీనికి భవిష్యత్తును చెప్పే శక్తి ఉందని భక్తుల నమ్మకం. భక్తులు తమ మనస్సులో ఉన్న ప్రశ్న అనుకుని ఈ రాయిపై ఒక నాణెం ఉంచి 2 చేతులతో రాయిని పట్టుకుంటారు. ఆ ప్రశ్న లేదా కోరిక నెరవేరుతుందంటే ఆ రాయి కుడివైపుకు తిరుగుతుంది. సమాధానం కాదు అయితే ఎడమ వైపుకు తిరుగుతుంది. యుద్ధ భూమిలో ప్రతిసారి విజయాన్ని సాధించడానికి అమ్మవారు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇక్కడే ఖడ్గాన్ని బహుకరించారు. ఇక్కడి నుంచి మనం బయటికి వచ్చే దారిలో గర్భాలయానికి సమీపంలో ఈ ఉపాలయం ఉంటుంది. తుల్జాభవాని అమ్మవారు కుకురుడు అనే రాక్షసుడిని సంహరించినప్పుడు మాతంగిదేవి ఆమెకు సహాయంగా నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాతంగిదేవిని దశమహావిద్యలలో ఒకరిగా పూజిస్తారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ అమ్మవారిని దర్శించుకుంటే వాక్శుద్ధి, కళల్లో నైపుణ్యం మరియు శత్రువులపై విజయం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దర్శనం అయిపోయాక మనం టెంపుల్ బయటకు రాగానే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం టిఫిన్స్ బెటర్ ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటంటే పిత్ల బక్రీ అండ్ పూరన్ పోలి. ఇవి కంపల్సరీ ట్రై చేయాల్సిన ఫుడ్స్. మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాస్ట్ వచ్చేసి 150 అయింది. తినేసాక మనం ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకుందాం లగేజ్ కలెక్ట్ చేసుకొని. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు. మమ్మల్ని తుల్జాపూర్ బస్ స్టాండ్లో దింపేశారు. ఇంకా మేము తుల్జాపూర్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ పండర్పూర్ వెళ్దాం అనుకుంటున్నాం. పండర్పూర్ టెంపుల్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ డూ కామెంట్ జై తుల్జాభవాని.